వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ప్రసవాల విషయం గురించి ఆలోచిద్దాం. నిండు గర్భిణీలు వైద్యశాలకు పరీక్షల నిమిత్తం వెళ్తే వైద్యుల సలహా ఏమిటంటే ఉమ్మనీరు పోయిందని, లేక బిడ్డ అడ్డం తిరిగిందనో ఏదో ఒక సాకు చెప్పి శస్త్రచికిత్స అవసరమని చెప్పి దానికి ఒప్పించి అవసరమున్నా లేకున్నా శస్త్రచికిత్స చేసి ఎక్కువ డబ్బులు వసూలు చేయొచ్చు. అలాగని అన్ని శస్త్రచికిత్సలు మోసాలని చెప్పలేం. కొన్ని సందర్భాల్లో అవసరమే కావచ్చు. శస్త్రచికిత్స విషయానికి వచ్చాం కాబట్టి ఇంకో కొన్ని విషయాలు. ప్రస్తుతం గర్భిణీ స్త్రీలు శస్త్రచికిత్సకే మొగ్గు చూపుతున్నారు. ఎందుకనగా ప్రసవ వేదన భరించేదానికన్నా శస్త్రచికిత్సలే మేలని. ఈ చికిత్సలకు వేరే కారణాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే మంచి రోజు, మంచి నక్షత్రం, మంచి గడియల్లో శిశువు జన్మించాలని. కనుక ఇలాంటి విషయాల జోలికి పోకుండా ప్రకృతి ధర్మంగా అనగా 9 నెలలు పూర్తయిన తర్వాత ప్రసవ సమయం వచ్చే వరకు ఆగి ఉండటం మంచిది. శస్త్రచికిత్స అవసరం అయితే తప్ప. ఇక తందనాలు జరుగుతాయి. ఈ ప్రస్తుతం తందనాలు శరీర భాగాలతో రాశాను. అడిగిన దానికి తలతెక్కగా సమాధానమా, వడివడిగా సమాధానం ఏమిటో కడదాకా ఆలోచించి చెప్పు. నడవడి గురించి కదా ప్రశ్న. ఇందులో అడిగిన దానికి తలతెక్క అంటే ఇక్కడ తలవాడేది. ఇంకోటి నుదురు భాగం. ఎదుటివాని మంచితనాన్ని కనుదురు కొందరు, తదనుగుణంగా ప్రవర్తించు. అందున ఫలితం బాగుంటుంది. పొందినలు మంచిది. ఈ విధంగా ఇందులో ఎదుటివాని మంచితనాన్ని కనుదురులో నుదురు వాడారు.